దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువన ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 189. క్రాంతి నిన్ను చీపో అన్నాక కూడా నువ్వేంటి సూర్య ఇలా బిల్డప్లు ఇస్తున్నావు అని అడుగుతుంది జెస్సీ. క్రాంతి నన్ను చీపో అన్నా తను ఎప్పటికీ ఇక్కడ ఉంటుంది అంటూ గుండె మీద చేపెట్టి చెప్తాడు సూర్య. షటప్ సూర్య, నీ మనసులో నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు అంటుంది జెస్సీ ఉక్రోషంతో. నా మనసులో ఎవరుండాలని చెప్పేది నేను కాని నువ్వు కాదు జెస్సీ అంటాడు రౌద్రంగా. సూర్య మాటలకు తను అసహనం చెందుతూ, ఆ క్రాంతి నిన్నసలు లెక్క చేయట్లేదని తెలిసి కూడా ఇంకెందుకు తన కోసం ప్రాకులాడుతున్నావు అని అడుగుతుంది. చూడు జెస్సీ, నా పర్సనల్ విషయాలతో నీకు అస్సలు సంబంధం లేదు. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో అంటాడు సూర్య. లేదు సూర్య, అడ్డు తప్పుకోను. నీ దారికి నేనెప్పుడు అడ్డు వస్తూనే ఉంటాను. అడ్డుగా నిలబడుతూనే ఉంటాను. నన్ను అడ్డు తప్పించి నువ్వు వెళ్ళలేవు. నేను నిన్ను దక్కించుకునే వరకు నా పోరాటం ఆగదు అంటూ జెస్సీ మొండిగా ప్రవర్తిస్తుంది. అప్పుడే ఒక కస్టమర్ అక్కడికొచ్చి, ఆటో వస్తావా అని అడుగుతాడు సూర్యాని. ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడుగుతాడు. నేను కారు తీనప్పుడు నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను సూర్య అని అనుకుంటుంది జెస్సీ. ఎస్ఆర్ నగర్ వెళ్ళాలి అంటాడు కస్టమర్. కూర్చోండి అని సూర్య డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. అతను ఆటోలో కూర్చోబోతూ ఎదురుగా కారు పెట్టి నిలబడ్డ జెస్సీని చూసి, ఏ అమ్మాయి, ఈ రోడ్డేదో నీ బాబుగారి సొత్తు అన్నట్టు రోడ్డుకి అడ్డంగా కారు అలా పెట్టావేంటి? నేను వెళ్ళాలి, ఆ కారు అడ్డుతీ అంటాడు ఆ కస్టమర్. ఆ కస్టమర్ మాటలకు జెస్సీ కోపం తెచ్చుకుంటూ చూస్తూ ఉండగానే తన కారుకి అటు నుంచి కూడా ట్రాఫిక్ ఆగడంతో ఒక్కటే హారన్ కొడుతుంటారు. ఎవరమ్మా నువ్వు? కారు అడ్డంగా పెట్టి అక్కడ ఏం గాడిదలు కాస్తున్నావు అంటూ తనని చూసి నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు. వాళ్ళు అనడం వింటూనే సూర్య కూడా హారన్ కొడుతూ తన వైపు కోపంగా చూస్తుంటాడు. ఈలోపు సూర్య వెనుక కూడా కొన్ని వాహనాలు వచ్చి ట్రాఫిక్ ఆగిపోయి హారన్ల మోత భయంకరంగా వినిపిస్తుంటుంది. ఆ సౌండ్కి జెస్సీ రెండు చెవులు మూసుకొని ఇంకొక మార్గం లేక సూర్యని కోపంగా చూస్తూనే వెళ్ళి కారు తీస్తుంది. దాంతో సూర్య కస్టమర్ ఎక్కించుకొని తన కారు ముందు నుంచే ముందుకు వెళ్ళిపోతాడు. అలా ఒక వాహనం వెంట మరొక వాహనం వెళ్ళిపోతూ ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. ఛ, అంటే నేను సూర్యాని దక్కించుకోలేనా? నో, ఆ ఊహ కూడా నేను భరించలేను. నాకు సూర్య కావాలి అంటూ జెస్సీ డ్రైవింగ్ సీట్లో కూర్చొని చేయిని స్టీరింగ్ మీద గట్టిగా కొట్టుకుంటుంది. పోలియో డ్రాప్స్ వేయించడం కోసం బయటికి వెళ్ళడానికి తనని బాబుని రెడీగా ఉండమని మోహన్ చెప్పి వెళ్ళడంతో శ్రేయ బాబుని రెడీ చేసి వాణ్ణి ఉయ్యాల పడుకోబెట్టి, మీ డాడీ వచ్చే టైం అవుతుంది కదా, నేను కూడా వెళ్ళి రెడీ అయి వస్తాను, ఈలోపు నువ్వు ఆడుకో నానా అని చెప్పి తన రూంలోకి వెళ్ళి గోడకు తగిలించిన చిన్న అద్దం ముందు రెడీ అవుతుంటుంది. కాసేపటికి మోహన్, సాక్షి ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకుంటారు. అమ్మా అంటూ మోహన్ కాస్త నీరసంగా సోఫాలో కూర్చుంటే, మీ అమ్మగారు నాన్నగారు ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు అంటూ శ్రేయ అక్కడికి వస్తుంది. అవునా, బాబుని రెడీ చేశావా అని అడుగుతాడు. బాబుని రెడీ చేయడమే కాదు, నేను కూడా రెడీ అయ్యాను అంటుంది శ్రేయ నవ్వుతూ. సాక్షి తన్ని టాప్ అండ్ బాటం ఓవర్గా చూస్తుంటుంది. నువ్వొద్దులే, ఇంట్లో ఉండిపో, నేను సాక్షి బాబుని తీసుకుని వెళ్ళి పోలియో డ్రాప్స్ వేయించుకొని వస్తాము అంటాడు మోహన్. సాక్షితో అనగానే తన మొహంలో రంగులు మారిపోయి, అదేంటి, బాబుతో నన్ను కూడా రెడీ అవ్వమని ఉదయం చెప్పావు కదా అని మండిపోతున్నట్టుగా అడుగుతుంది. చెప్పాను, కానీ ఇప్పుడు వద్దంటున్నాను కదా అని నిర్లక్ష్యంగా చెప్పి, నేను ఫ్రెష్ అయి వస్తాను సాక్షి, వెయిట్ చేయి అని ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్న బాబుని చూసి, ఫ్రెష్ అయి వచ్చి నేను ఎత్తుకుంటాను నాన్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. సాక్షితో బయటికి అనగానే శ్రేయ మొహంలో ఏడ్పు ఒక్కటే తక్కువ అన్నట్టుగా ఉంటుంది. సాక్షి అది గమనించి,
ఏంటి అలా అయిపోయావు అని అడుగుతుంది వ్యంగ్యంగా. బాబుని తీసుకొని మేము వెళ్ళాలనుకున్నాం కదా, మళ్ళీ నువ్వెందుకు తయారయ్యావు అని అడుగుతుంది శ్రేయ మొహం అంతా ఎర్రగా చేసుకొని. ఇది మరీ బాగుంది. మేము కాబోయే భార్యాభర్తలం. రాబోయే రోజుల్లో బాబుకి మేమే తల్లిదండ్రులు అవుతాము. అలాంటప్పుడు బాబు జాగ్రత్తలు మేమేగా చూసుకునేది అంటుంది సాక్షి. ఆ మాటలు వింటున్న శ్రేయకి ఒళ్ళు మండిపోతుంటుంది. వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకొనిరా, నీ చేతి కాఫీ తాగాలని ఇంట్రెస్టింగ్గా ఉంది అంటూ సాక్షి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటుంది. డిమాండ్గా కాఫీ చెప్పడం చూసి ఇంకా కోపంగా చూస్తుంటుంది. చెప్పేది నీకే, కాఫీ తీసుకురా అంటూ సాక్షి ఈసారి ఆర్డర్ వేస్తుంది. నీ రోగం ఎలా కుదిరిస్తానో చూడు అని శ్రేయ మనసులో తన గురించి బండబూతులు తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. ఇక్కడ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి మైథిలి చెర్రీ పక్కన కూర్చొని వాడికి హోంవర్క్ చేయిస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మతో హోంవర్క్ చేయించుకుంటున్న చెర్రీని చూసి కళ్యాణ్ కాస్త సంతోషపడుతూ చెర్రీకి మరో పక్కకు వచ్చి కూర్చుంటాడు. హాయ్ డాడ్ అంటాడు చెర్రీ నవ్వుతూ. హాయ్ నాన్న, ఈ మధ్య మీ అమ్మతో బాగానే హోంవర్క్ చేయించుకుంటున్నావే అంటాడు. అమ్మతో కాదు, మైసు మైతు మిస్తో చేయించుకుంటున్నాను. మైతు మిస్ని నేను స్కూల్లోనేగా చూసింది, అందుకనే ఒక టీచర్లాగా తనతో హోంవర్క్ చేయించుకుంటున్నాను అంటాడు వాడి చిన్ని మొహాన్ని ఏదోలా పెట్టుకుంటూ. వాడి మాటలకు కళ్యాణ్ నిరాశపడుతుంటే మైథిలి కాస్త కోపం తెచ్చుకుంటూ, చూసావా వాడి మాటలు, నన్ను అమ్మ అని పిలవడానికి వాడికి అసలు మనసే రావడం లేదు కళ్యాణ్ అంటుంది. మీ అమ్మని అమ్మ అని పిలవచ్చు కదరా, ఎందుకు తనని ఇంకా అలా బాధ పెడుతున్నావు అని అడుగుతాడు కళ్యాణ్ చెర్రీ తల నిమురుతూ. నువ్వు మర్చిపోయావా డాడ్, ఈ మైతు మిస్ నన్ను స్కూల్లో ఎలా కొట్టిందో మీకు గుర్తులేదా? మీరు కూడా అప్పుడు అడ్వకేట్స్ని పిలిపించి ఈ మైతు మిస్కి పనిష్మెంట్గా ఉరిశిక్ష వేయాలని చూశారు కదా అంటూ అప్పుడు సీన్ని కళ్ళకి కట్టినట్టుగా చెప్తాడు బొడ్డ హీరో. మైత్రి ముందే చెర్రీ అలా చెప్పేసరికి కళ్యాణ్ భయంగా ఎన్మి వైపు చూస్తాడు. అప్పటికే మైథిలి కళ్యాణ్ వైపు గుడ్లుర్మి చూస్తూ, ఏంటి స్కూల్లో ఈ బుడంకాయకి పనిష్మెంట్ ఇచ్చానని మీ అయ్య నాకు ఉరిశిక్ష వేయించాలనుకున్నాడా? బాబోయ్, ఎంత ముదుర్లు ఇద్దరు అంటూ కోప్పడుతుంది. అంటే ఎనిమి, అప్పుడు చెర్రీని కొట్టింది నువ్వు అని తెలియక ఏదో అలా అప్పుడు అని ఇక మాట్లాడలేక భయంగా తన వైపు చూస్తుంటే, మీ అయ్యా కొడుకులకి పైత్యం మామూలుగా లేదు అని కోపంగా ఇద్దరిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రే చెర్రీ, మీ మైతు మిస్ దగ్గర నన్ను అలా ఇరికించావేమిట్రా అని అడుగుతాడు కాస్త నిరసిస్తూ. మరి ఈ మధ్య మీరు కూడా నన్ను మైతు మిస్ని అమ్మ అని పిలవమని ఫోర్స్ చేస్తున్నారు కదా, అందుకే మిమ్మల్ని ఇలా ఇరికించాను. పోయి మైతు మిస్ని బతిమలాడుకోండి అని చెప్పి చెర్రీ స్కూల్ బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీరిద్దరి మధ్య నేను చచ్చిపోతున్నానురా బాబు అనుకుంటాడు కళ్యాణ్ ఇంకా నీరసించిపోతూ. ఇక శ్రేయ కాఫీలో షుగర్కి బదులు 2 స్పూన్లు కారం కలిపి, ఇవాళ ఈ కారం కాఫీ తాగి నన్ను ఇంకొకసారి కాఫీ అడగడానికి భయపడతావులే సాక్షి అని కోపంగా తిట్టుకొని సోఫాలో కూర్చున్న సాక్షి దగ్గరికి వచ్చి కాఫీ అంటూ టీపై ముందు పెడుతుంది. కారం కలిపిన కాఫీ కాఫీ కలర్లోనే కనిపిస్తున్నా ఎందుకో సాక్షికి మాత్రం కాస్త డౌట్గా అనిపిస్తుంటుంది. ఈలోపు మోహన్ రెడీ అయ్యి, ఇక వెళ్దామా సాక్షి అంటూ వస్తాడు. ముందు తను కాఫీ తాగి బతికితే నీతో పాటు వస్తుందిలే అనుకుంటుంది శ్రేయ మనసులో. ఆఫీస్ నుండి వచ్చాక ఏమీ తీసుకోలేదు కదా మోహన్, ఈ కాఫీ తాగు అంటూ సాక్షి లేచి ఆ కాఫీ కప్ మోహన్ చేతిలో పెడుతుంది. కప్పు మోహన్ చేతికి రాగానే శ్రేయ హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరుగుతూ మిడిగుడ్లు వేసుకుని టెన్షన్గా చేతులు పీసుకుంటూ ఉంటుంది.
సాక్షి తన్ని గమనిస్తూనే ఉంటుంది. నువ్వు కాఫీ తాగావా సాక్షి అని అడుగుతాడు మోహన్. హా, తాగాను. నువ్వు త్వరగా తాగు, వేడి చల్లారిపోతుందేమో అంటూ శ్రేయాని ఓరగా చూస్తూనే చెప్తుంది. వామ్మో, ఈ కారం కాఫీ మోహన్ తాగితే అసలను బతకనిస్తాడా అని శ్రేయ భయపడుతూ ఉండగానే మోహన్ ఆ కారం కాఫీని సిప్ చేస్తాడు. నెక్స్ట్ వీడియోలో శ్రేయ పరిస్థితి ఏంటో చూద్దాం. అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.